ఆ ఎంత ప్రశాంతంగా ఉంది. ఎన్ని రోజులైందో ఇలా బయట మంచం వేసుకుని పడుకుని. ఎప్పుడో చిన్నప్పుడు పడుకునేవాడిని. ఇలా చుక్కల కింద మంచం వేసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంది. ఇప్పుడే ప్రశాంతంగా ఉందని అనుకున్నా, అంతలోగా మొదలైపోయింది. అయినా ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారు. నాకే గనక సూపర్ పవర్స్ ఉంటేనా ఈ సిటీలో ఉన్న రౌడీలందరినీ ఏరి పడేస్తా. అరే, ఆ చందమామ ఏంటి ఈ రోజు చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడున్న బాలుడు ఏదో కోరిక కోరుకున్నట్టున్నాడు. సరదాగా నీ కోరిక నెరవేరుస్తా. తదాస్తు. ఏంటి, ఏం జరుగుతుంది? అరే, అసలు నాకేమైంది? ఏదో తెలియని శక్తి నాలో ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. పొద్దున్నే ఏంట్రా అల్లారం? ఆపండ్రా, ఆపండి. ఎవడన్నా ఉంటే అల్లారం ఆపండ్రా. నాకు సహాయం చేసే నాదుడే లేడా? అయ్య బాబోయ్, నేనే లేచి ఆపాలేమో అల్లారం. ఏంట్రా బాబు, రోజు ఈ అల్లారం మోగడం, నేను స్కూల్ కి వెళ్ళడం నాకు చాలా బోర్ కొట్టేస్తుంది. ఏంట్రా అప్పుడే 7:30 అయిపోతుంది? మామయ్య ఏంటి నన్ను లేపలేదు? ఇంతకీ మామయ్య ఎక్కడున్నాడు? ఎక్కడా కనిపించట్లేదే. మేబీ మామయ్య పొద్దున్నే ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. అంటే ఈ రోజు మనం స్కూల్ బంక్ కొట్టేయచ్చు. ఏ జింగిల కజిలాబీ జిలాబీ జిలాబీ. ఎరా చెప్పు, ఈ రోజు నేను స్కూల్ బంక్ కొడుతున్నాను. ఏంట్రా స్కూల్ బంక్ కొడుతున్నావా? ఈ విషయం మామయ్యకి తెలిసిందంటే నేను ఎగరేసి కొడతాడు. అయినా ఎగరేసి కొట్టడానికి మామయ్య ఇంట్లో లేడుగా, ఎక్కడికో బయటికి వెళ్ళాడు. మామయ్య బయటికి ఎక్కడికి వెళ్ళాడు రా? రాత్రి కరెంటు పోతే దోమలు కొడుతున్నాయని పైకి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున నేను లేకపోతే చించన్ గారిని పంపించి నన్ను లేపమని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావురా చెప్పు. అంటే మామయ్య ఎక్కడికి వెళ్ళలేదా? లేదు, నువ్వు వెళ్ళి మామయ్యని లేపు పో. ఏంటి గాయస్ ఇది? ఇప్పుడే స్కూల్ కి వెళ్ళక్కర్లేదని ఆనందపడ్డాను, ఇంతలోనే ఆశలు నిరాశలు అయిపోయాయి. అయినా నైట్ నేను బానే పడుకున్నాను కదా, మామయ్య ఎందుకు పైకెక్కాడు? నా ఆశలు మొత్తం నిరాశ చేశాడు. ఇదిగో ఇక్కడే పడుకుని ఉన్నాడు, హ్యాపీగా పడుకున్నాడు. ఈ రోజు నేను హోంవర్క్ చేయలేదు. పోయి ఆ మ్యాథ్స్ సార్ ఇచ్చిన వర్కే చేయలేదు. ఏదో ఒకటి చేసి డుమ్మా కొడదాం అనుకున్నా. ఈ రోజు వీలయ్యేలా లేదులే. మామయ్య ఎంతసేపు పడుకుంటా మామయ్య? లేగు. ఇంత ఎండ్లో ఎలా పడుకుంటున్నా మామయ్య? అయినా వామ్మో, ఏంటి తెల్లారిపోయిందా? ఇంత ఎండ కొడుతుందేంట్రా బాబు? అసలు టైం ఎంత అయింది? ఏంటి మామయ్య, టైం ఎంత అయిందని ఇంత నార్మల్ గా అడుగుతున్నావు? అయ్యో, ఏమైందిరా సించాన్? ఏమైందా? నీకు తెలుసు కదా నేను స్కూల్ కి టైం కి వెళ్తానని. ఇప్పుడు నువ్వు లేట్ గా లేచావు. నన్ను ఎవరు స్కూల్ కి తీసుకెళ్తారు? నీ వల్ల లేట్ అయింది. నాలాంటి గుడ్ స్టూడెంట్స్ కి నీలాంటి వాళ్ళ వల్లే చెడ్డ పేరు వస్తుంది. ఏంటి వీడు మామయ్య మీద అరుచుకుంటూ వస్తున్నాడు? ఏం లేదురా చాప్, నేను కొంచెం లేట్ గా లేచాను కదా, వాడు స్కూల్ కి వెళ్ళడానికి లేట్ అవుతుందని అరుస్తున్నాడు. స్కూల్ కి లేట్ అయిందని నీ మీద అరుస్తున్నాడా? ఇప్పటి వరకు స్కూల్ బంక్ కొడతానని అరిచావు కదరా? అరే చాపు, చెప్పకరా ప్లీజ్ రా. ఏమైందిరా చాప్, ఏమన్నావు? స్కూల్ కు వెళ్ళను బంక్ కొడతా అని చెప్పాడా సించాన్ గాడు? అవును మామయ్య. అరే చాపుగా ఇరికించేసావు కదరా. రే సించాన్ గా, నీకు నాటకాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అలాంటిదేం లేదు, తొందరగా రెడీ అవ్వు, నువ్వు స్కూల్ కి వెళ్ళాలి. నేను నీకు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, ఓకేనా? ఇరికించేసావు కదరా చాపుగా. నీ పని ఇప్పుడు కాదు, స్కూల్ నుంచి వచ్చాక చెప్తాను. ఏం చేసుకుంటావు చేసుకోపోరా. అవును, నేను ఇంతకీ హోంవర్క్ చేయలేదు కదా. ఇప్పుడు గానీ నేను స్కూల్ కి వెళ్ళానంటే పక్కా తన్నులు తింటాను. గాయ్స్, మీరే నాకు హెల్ప్ చేయాలి. నాకు స్కూల్ మానేయడానికి ఏ ఐడియా రావట్లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నా బుర్ర చాలా షార్ప్ గా పనిచేస్తది. చాలా లైక్లు వస్తున్నాయి. నా బుర్ర పనిచేసేసింది. ఇప్పుడు చూస్తారు నా తెలివి.
అయ్యో ఈ రోజు బాగా లేట్ అయిపోయిందిరా చాప్. చించాన్ గాడికి స్కూల్ కి లేట్ అయిపోతుందేమో. ఇంకా టైం ఉందిలే మామయ్య, కంగారు పడకు. అబ్బా ఆ మామయ్య, కడుపు చాలా నొప్పిగా ఉంది మామయ్య. నాకెప్పుడు ఇంత కడుపు నొప్పి రాలేదు మామయ్య. ఆ ఏంటి చించాన్ గాడు ఏదో కొత్త నాటకం స్టార్ట్ చేశాడు. ఏమైందిరా చించాన్, ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? మామయ్య కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను మామయ్య. ఏంటిడు ఏదో నాటకాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అవునా చించాన్, సరేరా నువ్వు వెళ్ళి రెడీ అవుతుండు, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తా. అయ్యో బాబోయ్, మామయ్య ఏంట్రా టాబ్లెట్లు అంటున్నాడు. స్కూల్ కి పంపించకుండా వదిలేలా లేడే. అరే చించాను, మొదలెట్రా నీ అసలైన యాక్టింగ్. మామయ్య నొప్పి పెరిగిపోయింది మామయ్య, నొప్పి పెరిగిపోయింది. నా వల్ల అవట్లేదు, ఇంకా అడుగు తీసి ముందుకు కూడా వేయలేను. వాయమ్మో కడుపు నొప్పి, కడుపు నొప్పి. అరే చాపు, ఏంట్రా వీని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. నాకు కూడా అలానే ఉంది మామయ్య. గాయస్, చించాన్ గారు నిజం చెప్తున్నాడా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. మీరే మాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ వాడు నిజం చెప్తున్నాడంటే ఏ అని కామెంట్ చేయండి. అబద్ధం చెప్తున్నాడంటే బి అని కామెంట్ చేయండి. రే చాప్, చూసావా కామెంట్ సెక్షన్ మొత్తం బి అని కామెంట్ చేస్తున్నారా? అంటే ఆ చించాన్ గారు నిజంగానే అబద్ధం చెప్తున్నట్టున్నాడు. అయిపోయాడు రావాడు. అయ్యో సించాన్, అరే రే సరేలేరా, నువ్వు స్కూల్ కు వెళ్ళకు, నేను వెళ్ళి డాక్టర్ ని తీసుకుని వస్తాను. ఇదేంటి ఈ టైంలో ఫ్యూరీ కార్టూన్ వస్తుంది? ఈ టైం కి రాదు కదా. ఏంటి ఫ్యూరీ కార్టూనా? నేను చూస్తా. భలే ఉంటాయి ఫ్యూరీ కార్టూన్స్. ఏది మామయ్య రావట్లేదు. వా బేటా వా, భలే యాక్ట్ చేసావురా. ఇప్పటిదాకా పడుకున్నావు కదరా, కడుపు నొప్పి అన్నావు. ఏంట్రా ఇలా దొరికిపోయాను? అంటే మామయ్య నువ్వు అర్జెంట్ గా ఫుడ్ పెడితే నేను స్కూల్ కు వెళ్ళాలి. రే చించాన్, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేనేమనట్లేదు, ఈవినింగ్ చెప్తారా నీ పని. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి రెడీ అవ్వు, నేను ఫుడ్ రెడీ చేస్తున్నాను. సర్లే గాయస్, ఇంకా తప్పేలా లేదు, వెళ్ళి రెడీ అవుదాం. అసలు లాస్ శాంటోస్ కి ఏం జరుగుతుంది? ఈ మధ్యన చాలా గ్యాంగ్స్టర్స్ పెరిగిపోవడంతో పోలీస్ వాళ్ళు ఒక స్పెషల్ టీం ని కూడా తయారు చేశారు. అసలు ఆ టీం ఏం చేస్తున్నారు, ఆ గ్యాంగ్స్ ఎవరెవరు, ఇవన్నీ మీకు తెలియాలంటే స్టే ట్యూన్ టు ఫ్యూరీ న్యూస్. ఏంటోరా చాపు. వస్తే నైట్ వెళ్ళి ఫైట్ చేస్తాడంట, పొద్దున్నేమో స్కూల్ కి వెళ్తాడంట. చెప్పింది చాలు గాని స్కూల్ బస్ వచ్చింది, పద వెళ్దాం పద. మా అమ్మాయి నన్ను అసలు ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు మ్యాథ్స్ సార్ ఏం చేస్తాడో ఏంటో, నాకు చాలా భయం వేస్తుంది. సరే మామయ్య, నేను వెళ్తున్నాను, బాయ్. ఈ రోజు నాకు తన్నులు తప్పేలా లేవు. అరే చించాన్, ఎందుకురా అంతలా ఏడుస్తున్నావు? నేను చెప్పాను వెళ్ళను స్కూల్ కని చెప్పాను, అయినా సరే నన్ను స్కూల్ కి పంపించారు. మ్యాథ్స్ సార్ హోంవర్క్ చేయలేదని ఇలానే గంట సేపు గాడుకు చేపించాడు. కాలు చూడరా చాపు, ఎలా కందిపోయినాయో. అరే చించాన్, ఇంకెంతసేపు ఏడుస్తావురా, ఆపు. ఇంకా నువ్వు ఇలా ఏడుస్తున్నావనే కదా నీకు 5 ఐస్ క్రీములు కొనిచ్చింది. చాలు, ఇంకా పడుకో. నా బాధ నీకెలా తెలుస్తుంది మామయ్య? నిన్ను కూడా గోడకు చేపిస్తే తెలుస్తుంది నీకు. చాపు జరగరా, నేను వెళ్ళి పడుకుంటాను. సరే మామయ్య, నేను కూడా వెళ్ళి పడుకుంటాను. ఈ రోజు భలే నిద్ర వస్తుంది. వెళ్ళిపోండి, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోండి, నాకు నిద్ర రావట్లేదు. అయ్యో చించాన్ గా మాట్లాడుతూనే నిద్రపోయావా? వీడికి ముందే నిద్ర ఎక్కువరా బాబు. అరే ఏంటి మళ్ళీ ఆ సైరన్ సౌండ్స్ వస్తున్నాయి? ఈ దొంగల గోల ఎక్కువైపోయింది. సిటీలో మరీ దారుణంగా పెరిగిపోయారు. వీళ్ళ అరాచకాలు ఎలా అయినా అరికట్టాలి. నువ్వు అనుకున్నవన్నీ చేస్తావు, చెయ్యి. అరే ఏంటది? ఏం జరుగుతుంది అసలు నాలో? హలో
ఇదిగో ఎవరు మీరంతా అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టండి, మీకే చెప్తుంది, వినబడుతుందా? ఎవడ్రా నువ్వు? ఓ పోలీసుడా? వామ్మో, నాకు చాలా భయం వేస్తుంది. ఏంట్రా నువ్వు? పక్కకి జరుగు, మేమిక్కడ ఆల్రెడీ ఒక పని చేస్తున్నాంగా. ఏంటి ఎదిరిద్దాం అనుకున్నట్టున్నాడు? ఇప్పుడు చెప్పు పాప, ఏంటి నీ సంగతి? ప్లీజ్ నన్నేమి చేయకండి ప్లీజ్. అమ్మా, వీళ్ళు చాలా దుర్మార్గుల్లో ఉన్నారే. ఎక్కడైనా వెళ్ళి దాకోవాలి. అమ్మా అమ్మా, అయ్యో ఏంటి, ఎటు వెళ్ళడానికి మార్గం లేదు. ఎక్కడికి తప్పించుకోలేవు. ఇక నువ్వు లొంగిపోవడమే నీకు మంచిది. దీని మెల్లలో అకెడితే బాస్, అమ్ముకుంటే బోల్ డబ్బులు వస్తాయి. అయ్యో, ఈ సిటీలో నన్ను రక్షించడానికి ఎవరు లేరా? ఏరా పిల్లలు, ఏదో ఆట ఆడుకుంటున్నట్టున్నారు, నన్ను కూడా జాయిన్ అవ్వమంటారా? ఎవడ్రా వాడు? ఏంట్రా అక్కడికి ఎక్కావు? ఏంటా జోకర్ గెటప్? అంటే ఇప్పుడు నిన్ను చూసి మేం భయపడిపోవాలా? అవును బాస్, పెద్ద జోకర్ లా కనపడుతున్నాడు వాడు. ఆ బట్టలు వేసుకొచ్చి మమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నావారా? మిమ్మల్ని భయపెట్టడానికి స్పెషల్ గా బట్టలు వేసుకుని రావాలా ఏంటి? అయినా ముందు మర్యాదగా ఆ అమ్మాయిని విడిచిపెట్టండి, లేకపోతే దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. బాస్ చూసావా, వాడు డైలాగులు చెప్తున్నాడు. నీకు దమ్ముంటే ముందు నువ్వు కిందకి రారా. నేను కిందికొస్తే నువ్వు ఇంకోసారి ఆ మాట మాట్లాడలేవులే. సరే, నీ కోరిక నేనెందుకు కాదనాలి? ఇదిగో. ఇంకొకడేడి? అయ్యో పాపం, ఆ అమ్మాయి కూడా భయపడినట్టుందే. నువ్వేం భయపడకు. ఇక అందరి పని అయిపోయినట్టే. అయినా పాపం ఆ అమ్మాయి బాగా భయపడినట్టుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ప్లీజ్ నన్నేమి చేయకండి ప్లీజ్. నన్ను వదిలేయండి ప్లీజ్. అయ్యో, మీరు అలా భయపడకండి, నేను వచ్చిందే మిమ్మల్ని కాపాడడానికి. ఏంటి, నన్ను కాపాడడానికి వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. ఈ లాస్ శాంటోస్ లో ఉన్న ప్రజలని కాపాడడానికి ఒక నైట్ హీరో వచ్చాడని చెప్పండి. ఇక నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. పోలీస్ సార్ మీరు లేగాలి. అయ్యో, స్పృహ తప్పి పడిపోయినట్టున్నారు. పోలీస్ సార్, ఏం జరిగింది? ఆ దొంగలు వాళ్ళు ఎక్కడున్నారు? ఒక్కసారి అటు చూడండి సార్. ఏంటిది? ఇదంతా ఎవరు చేశారు? ఈ లాస్ ఏంజల్స్ ని కాపాడడానికి ఒక హీరో వచ్చాడని చెప్పమన్నాడు సార్. అతనెవరో ఒళ్ళంతా తెల్ల బట్టలతో కప్పేసుకుని ఉన్నాడు. నిజంగానే ఒక సూపర్ హీరోలా ఉన్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదంతా నమ్మశక్యంగా లేదు. లాస్ శాంటోస్ ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్షణం నుంచి ఎలాంటి క్రిమినల్ కూడా లాస్ శాంటోస్ మీద చెయ్యి వేయలేడు. ఇక్కడున్న ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ ప్రశాంతతని ఎవ్వరు పాడు చేయాలనుకున్నా వాళ్ళకి అడ్డంగా నేనుంటాను. అమ్మయ్యా, ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చు. మనల్ని డిస్టర్బ్ చేయడానికి పోలీస్ హార్న్లు కూడా ఉండవు. అరే, రోజుకి ఎన్నిసార్లు అల్లారం మోగుతుందిరా? ఆపండి, దాన్ని ఎవరన్నా ఆపండి. అయ్య బాబోయ్, నేనే ఆపుకోవాలరా. ఈ అల్లారం ఎప్పుడు? మళ్ళీ 7:30 అయిపోయిందా? మామయ్య ఏమైంది మామయ్య? ఈ రోజు కూడా చాలా లేట్ గా లెగుస్తున్నావు. నాకు స్కూల్ కి టైం అవుతుంది కదా. నువ్వే కదా నన్ను రోజు లేపేది. అసలు నువ్వెందుకు ఎంతసేపు పడుకుంటున్నావు? అయ్య బాబోయ్, ఏమైందిరా చించాను అలా అరుస్తున్నావు? ఏం కొంపలు మునిగిపోయాయని ఇప్పుడు? మామయ్య, టైం చూసావా ఎంత అయిందో? టైమా? ఏమైంది రే? ఏంట్రా అప్పుడే 7:30 అయిపోయింది? పద, నీకు స్కూల్ కి లేట్ అవుతుంది. నేను కూడా అదే చెప్తున్నాను మామయ్య. నీకు బొత్తిగా రెస్పాన్సిబిలిటీ పోయింది. నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు నా గురించి. అయ్యో సారీ రా సించాన్, నిజంగా నేను టైం చూసుకోలేదు, మత్తుగా నిద్రపోయాను. పద నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఏమో మామయ్య, నేను నీ వల్ల స్కూల్లో ఉన్న ఫస్ట్ ర్యాంక్ కోల్పోతానేమో అని భయం వేస్తుంది. నీకు ఫస్ట్ ర్యాంకా? ఇది ఎప్పుడు వచ్చిందిరా సించాన్? అదే లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ లే. ఏదైనా ఫస్ట్ ర్యాంకే కదా. రే సించాన్, చాలు లేట్ అయిపోయింది ఇప్పటికే. వెళ్ళి రెడీ అవ్వు, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. సర్లే, మీరు తప్పులు చేసినా నన్నే తిడతారు. వెళ్ళి రెడీ అవుతా. అయ్యో, ఈ రోజు అనుకోకుండా చాలా లేట్ అయిపోయింది. సించాన్ గడ్ స్కూల్ బస్ వచ్చే టైం అయిపోయింది. తొందరగా వంట పూర్తి చేయాలి. మంట సరిగ్గా ఉందో లేదో అంతా ఓకే. అరే ఏంటా సౌండ్? మళ్ళీ పోలీసులు ఎవరినో వెంట పడుతున్నట్టున్నారే. ఓరే నాయనో, నేనిక వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ సూపర్ మ్యాన్ లా బతకడం చాలా కష్టం. నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది.
ఓరి బాబోయ్, రోజు మార్నింగ్ స్నానం చేయడం అంటే చాలా కష్టమైన విషయమే. ఈ రోజు అలారం చేసేసాను. మామయ్య, నేను రెడీ అయిపోయా. ఇంతకీ మామయ్య ఏడి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మంట ఏంటి ఇంత వస్తుంది? ఫుడ్ మాడిపోయేలా ఉంది. మామయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? మంట ఆగట్లేదు. అరే మామయ్య, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడా కనపడట్లేదు. అయ్యో, మీరు అలా చేయడం తప్పు కదరా తమ్ముళ్ళు. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకండి, అర్థం అవుతుందా? మేము ఇప్పుడు ఇంక ఏ తప్పు చెయ్యం, మమ్మల్ని వదిలే ప్లీజ్. గుర్తు పెట్టుకోండి, తప్పు చేస్తే ఈసారి మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. పోలీసులు వస్తున్నట్టున్నారు, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. కానిస్టేబుల్, ఇక్కడే ఎక్కడో ఆ దొంగతనం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ సార్ సార్, రైట్ సైడ్ చూడండి సార్, అక్కడ ఏవో పడున్నాయి. ఏంటిది? ఇంత మంది మనుషులు, వీళ్ళందరూ మన రికార్డ్స్ లో ఉన్న దొంగలు. సార్ సార్, వీళ్ళు అనుకుంటే సార్ దొంగతనానికి వచ్చింది. అదంతా సరే కానీ అసలు వీళ్ళని ఇలా కొట్టి పడేసింది ఎవరంటావు? నేను కూడా అదే అయోమయంలో ఉన్నాను సార్. పోలీస్ పోలీస్, నాకు తెలుసు ఇక్కడ ఏం జరిగిందో. నేను చూశాను. వాడు ఒక వీరుడిలా ఉన్నాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? వీరుల్లో ఉండడం ఏంటి? కొంచెం వివరంగా చెప్పండి. మీరెవ్వరూ చెయ్యలేని పని వాడు చిటికలో చేసి వెళ్లిపోయాడు. వీళ్ళందరినీ గాల్లో ఎగరేసి కొట్టడం నేను చూశాను. కానీ వాడు చాలా శక్తివంతుల్లా కనిపించాడు నాకు. వీళ్ళందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఇంకోసారి ఇలా చెయ్యొద్దని. ఏంటి వార్నింగ్ ఇచ్చాడా? సార్, ఈ సిటీకి ఏదో మంచి పని చేద్దాం అనుకుంటున్నాడు సార్ వాడు. నేను కూడా నిన్న నైట్ ఇలాంటి కేసు ఒకటి విన్నాను. వాడెవడో ముసుగులో వచ్చి అందరికి హెల్ప్ చేస్తున్నాడని మనకి సమాచారం ఉంది. అసలు ఎవడు వాడు? ఇక్కడ ఇంకా మన పని అయిపోయినట్టుంది. అరే, నేను మర్చిపోయాను, సించాన్ గాడికి ఇంకా నేను స్కూల్ బాక్స్ కట్టలేదు. ఓరి బాబోయ్, అయిపోయింది నా పని, అర్జెంట్ గా వెళ్ళాలి. అరే చాపు, ఈ మధ్యన మామయ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు రా. పొద్దున్నే లెగట్లేదు, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. అవునవునవును, నేను కూడా గమనించాను రా చించాన్, మామయ్యకి ఏదో అయ్యింది. ఓరి బాబోయ్, సించాన్ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ల్యాండ్ సరిగ్గా అవరా బాబు. అమ్మయ్యా, వచ్చేసాను. ఈ సించాన్ గాడు ఎక్కడున్నాడు? ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేడు కదా. వాడేంటి చాప్ గాడితో మీటింగ్ పెట్టాడు? ఓరి నాయనో బాబోయ్, వంట మాడిపోతుంది. ఏంటో సౌండ్ వచ్చినట్టుందే. మామయ్య వచ్చినట్టున్నాడు రా చించాన్. ఓరి బాబోయ్, చాప్ గాడు వచ్చేస్తున్నాడు. నన్ను ఇలా చూసాడంటే దొరికిపోతాను. అరే, మామయ్య వచ్చేసాడు రా చించాన్. మామయ్య, ఎక్కడికి వెళ్ళావు మామయ్య? ఇందాక నుంచి నీ కోసం వెతుక్కుంటున్నాం. అది చాప్, నేను ఇప్పుడే బాత్రూమ్ కి వెళ్ళాను రా. చాలా అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది, అందుకే వెళ్లాల్సి వచ్చింది. మామయ్య, ఈ మధ్యన నీ బిహేవియర్ అస్సలు బాగోట్లేదు. నాకు బ్రేక్ఫాస్ట్ చేస్తా అని చెప్పావు, మొత్తం మార్చేసావు. ఇప్పుడు ఆ మాడిపోయిన వంట ఎవరు తింటారు? నువ్వే తిను. అరే సించాన్, నేను కావాలని చేయలేదురా. సారీ రా సించాన్. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వు, నేను మళ్ళీ రెడీ చేసేస్తాను, సరేనా? ఇంకేం 5 నిమిషాలు మామయ్య? మా స్కూల్ బస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. నేను ఇంకా స్కూల్ కి వెళ్ళలేను. అయ్యో, నువ్వేం బాధపడకురా సించాన్. ఇప్పుడే 5 నిమిషాల్లో వంట చేసి నేను నా కార్ లో నిన్ను స్కూల్లో దింపేస్తాను కదా. అరే రే, ప్లాన్ వేస్ట్ అయిపోయిందే. ఈ రోజు కూడా స్కూల్ బంక్ కొట్టించేలా లేడు మామయ్య. యారా చించాన్, ఈ వంక చెప్పుకొని స్కూల్ బంక్ చేద్దాం అనుకున్నావా? తిక్క కుదిరిందిరా నీకు. మామయ్య నిన్న కార్ లో డ్రాప్ చేస్తాడంట. ఇంకా తప్పేలా లేదు, స్కూల్ కి వెళ్లాల్సిందే. మామయ్య, ఇప్పుడు స్కూల్ కి వెళ్ళడం లేట్ అయింది కదా, ఇప్పుడు టీచర్ లోపలికి రానివ్వదు. ఏం పర్లేదురా సించాన్, నేను చెప్పాను కదా. ఈ ఒక్క రోజు నిన్నెవరూ ఏమనర్లే. ఎన్ని రకాలుగా చెప్పినా స్కూల్ మానేయమంటలేదు మామయ్య. అవును మామయ్య, నీ కళ్ళుకేంటి డార్క్ సర్కిల్స్ వచ్చాయి? సరిగా పడుకోవట్లేదా నువ్వు? అంటే సించాన్, ఈ మధ్యన నిద్ర సరిగా రావట్లేదు లేరా. ఏమో మామయ్య, ఈ మధ్యన చాలా వింతగా బిహేవ్ చేస్తున్నావు. రే, అలాంటిదేం లేదురా సించాన్. నువ్వెందుకు అలా అనుమానంగా చూస్తున్నావు నన్ను? ఏమో మామయ్య, నువ్వు చాలా వింతగా ఉన్నావు. లేదు, అలాంటిదేం లేదు. అవును, నిన్న నువ్వు ఐస్ క్రీమ్ అడిగావు కదా, ఐస్ క్రీమ్ తింటావా? ఏంటి మామయ్య, ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనిస్తావా? అవునరా సించాన్, పద ఐస్ క్రీమ్ తినేసి తర్వాత స్కూల్ కి వెళ్దాం. యాహూ! అరే సించాన్, ఎంత దూరం వెళ్ళినా ఈ రోజు మన ఐస్ క్రీమ్ తాత బండి కనబడట్లేదేంటి? సరేలే, ఈ రోజుకి నువ్వు బర్గర్ తినే, ఓకేనా? సర్లే మామయ్య, ఈ రోజుకి బర్గర్ తో అడ్జస్ట్ అయిపోతాలే. ఏదో ఒకటి మామయ్య నేను అడగకుండానే కొనిస్తున్నాడు. యమ్మీ యమ్మీ.
ఒరే చించాను, అది బర్గర్ కాదురా, హాట్ డాగ్. నేను కూడా తింటాను, భలే ఉంటది. ఏంటి మీరు హాట్ డాగ్ తింటారా? సరే, అవును షాప్ దగ్గర ఎవరు కనబడట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళారంటావు? అంకుల్ ఎవరైనా ఉన్నారా? ఏంట్రా ఈ రోజు ఒక్కడు కూడా కనబడట్లేదు. మనం ఎవరినైనా బెదిరించి డబ్బులు తీసుకుందామంటే నీ ఎడం వైపు చూడరా, వాడెవడో ఉన్నాడు. ఏంటి నా ఎడం వైపా? అవునరా నిజమే, అక్కడెవరో పిల్లలున్నారు. నా తడాకా చూపిస్తాను చూడు. ఏంట్రా బాబు, ఏంటి తిందామని వచ్చారా? మీరు మాత్రమే తినేస్తారా? మాకు కూడా ఏమైనా ఉందా? ఏంటి గుండంకుల్, మీకెందుకు ఇస్తాం? కావాలంటే మీరే కొనుక్కోండి. ఎరా పొట్టోడా, నన్నే గుండొక్కులంటావా? తాట తీస్తాను అర్థం అవుతుందా? మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ బయటకు తీయండి. అరే ఎవరు మీరు అసలు? డబ్బులు తీయడం ఏంటి? మేమేదో ఇక్కడ హాట్ డాగ్ తిందామని వచ్చాం. మీరెవరో అనుకుంటున్నట్టున్నారు. మీరెవరనేది నాకు అనవసరం. మర్యాదగా డబ్బులు తీస్తారా లేదా? ఓ, ఎవడు మామయ్య వీడు? కత్తి తీసి బెదిరిస్తున్నాడు. వీళ్ళెవరో కావాలనే డబ్బుల కోసం బెదిరిస్తున్నారు. నాకు తెలిసి గ్యాంగ్ లీడర్స్ అయి ఉంటారు. సూపర్ హీరో రావాల్సిన టైం వచ్చింది. ఎవడా వాడు? అంత పిరికి పందిలా ఉన్నాడు. కత్తి తీయగానే పారిపోయాడు. అరే మామయ్యేడి, మామయ్య ఇంటి మమ్మల్ని వదిలేసి అలా వెళ్ళిపోయాడు. అరే గుండెగా, నేనైతే నీకు భయపడేదే లేదు. రారా చూసుకుందాం. అదురు చించాను, నువ్వెక్కడ తగ్గొద్దు. రే చిన్న పిల్లవాడు అని వదిలేస్తున్నా, నన్నే బెదిరిస్తున్నావా? మరి నేను బెదిరిస్తే ఎలా ఉంటుందో చూస్తావా? ఎవడ్రా వాడు? ఎవడ్రా నువ్వు పైకెక్కి నుంచున్నావు? నేనెవరో కొద్ది క్షణాల్లో నీకే తెలుస్తుంది. ఏంట్రా వీడు ఏదో జోకర్ లో ఉన్నాడు. ఆ బట్టలు చూసావా? ఆహాహా. అదే మాట ఇప్పుడు చెప్పు. సార్ సార్ సార్, ఎవరు సార్ మీరు? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. అరే రే, మర్యాద కొంచెం పెరిగినట్టుందే. అయినా నువ్వు తప్పు చేసావు, ఇక తప్పదు. అరే చాపు, చూసావారా? సూపర్ హీరో రా. అవునరా చించాను, నేను ఇప్పుడు వరకు సూపర్ హీరోని చూడలేదు. పిల్లలు మీకేం కాలేదుగా? మీరిద్దరూ సేఫేనా? మేము సూపర్ సేఫ్ గా ఉన్నాము సూపర్ హీరో. హాహాహాహా. నా పేరు సూపర్ హీరో కాదు, నైట్ మ్యాన్ అంటారు నన్ను. ముద్దుగా మీరు కూడా నన్ను నైట్ మ్యాన్ అని పిలవచ్చు. సరే పిల్లలు, నాకు ఇంకా చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. సరేనా? జాగ్రత్తగా ఉండండి. అరే చాప్, అతను చూసావా ఎంత బాగున్నాడో? అవునరా, నిజంగానే సూపర్ గా ఉన్నాడు. అరే సించాన్, షాప్, ఏం జరిగిందిరా? అరే వీళ్ళేంటి ఇలా పడున్నారు? మీరిద్దరూ సేఫ్ గానే ఉన్నారు కదా? ఏంటి మామయ్య నువ్వు మా ఇద్దరిని అలా వదిలేసి వెళ్ళిపోయావు? అంటే వాళ్ళిద్దరూ పెద్ద రౌడీలా కనిపించారా? ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పి వెంటనే చూడడానికి వెళ్ళాను. మామయ్య, అతను ఎవరో నైట్ మ్యాన్ అంట. సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. ఏంటి నైట్ మ్యానా? నైట్ మ్యాన్ ఏంటి? నేనెప్పుడు ఈ పేరే వినలేదే. అయినా అతను ఎక్కడున్నారు? నేను థ్యాంక్స్ చెప్తాను మిమ్మల్ని కాపాడినందుకు. అతను జుయ్యమని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు మామయ్య. అతని దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు సించాన్? పవర్స్ ఉండడం ఏంటి? ఆయన మేబీ ఏ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండొచ్చు. సరేలే, మీరైతే సేఫ్ గా ఉన్నారు కదా, పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఈ రోజు ఇంకా స్కూల్ వద్దురా సించాన్, చాలా డేంజర్ గా ఉంది కదా ఈ రోజు. అయ్యి సరే మామయ్య, నువ్వు ఎలా అంటే అలా. నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానో చెప్పు. మొత్తం మీద స్కూల్ బంక్ చేసేసాడు రా ఈ చించాన్ గాడు. పదండి మామయ్య, ఇంటికి వెళ్ళిపోదాం. అరే చాపు, నాకు మామయ్యని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందరా. నీకు కూడా అలానే అనిపిస్తుందా? అవునరా చించాన్, నాకు కూడా అనుమానంగానే ఉంది. వింతగా బిహేవ్ చేస్తున్నాడు మామయ్య. అసలు సిటీలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా గ్యాంగ్స్టర్స్ కుప్పలు కుప్పలుగా పడున్నారు. ఎవరో ఒక వింత వ్యక్తి ఈ నేరాలు ఏమీ జరగకుండా ఆపుతున్నట్టు మన పోలీసులు తెలుపుతున్నారు. అతను ముఖం కనబడకుండా ఏదో వింతైన తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నట్టు సమాచారం. అసలు ఆ వ్యక్తి ఎవరు? పోలీసులు ఇంకా దాని మీద దర్యాప్తులు జరుపుతున్నారు. ఇలాంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ మీకు తెలియాలంటే స్టే ట్యూన్ టు ఫ్యూరీ న్యూస్. అరే చాపు, మనం చూసిన సూపర్ హీరో అతనే కదా? అవునరా, ఈ విషయం వెంటనే మామయ్యకి చెప్దాం. మామయ్య ఒకసారి ఇటురా. వస్తున్నాను రా చాప్. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? మామయ్య, ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ విన్నావా? విన్నాను రా. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఏదో సహాయం చేస్తున్నాడని ఏదో విన్నాను. అతనే మామయ్య సూపర్ హీరో. ఇందాక నీకు చెప్పా కదా. రే షించాన్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సూపర్ హీరోలు ఎవరు లేరు, వెళ్ళి చదువుకో. అసలే ఈ రోజు నువ్వు స్కూల్ కూడా వెళ్ళలేదు కదా. పో, ఆ టీవీ ఆఫ్ చేసి తొందరగా వెళ్ళి చదువుకో. అరే చాపు, నాకు మామయ్య మీద ఖచ్చితంగా ఏదో అనుమానంగా ఉందిరా. మన దగ్గర ఏదో దాస్తున్నాడు మామయ్య. అవునరా చించాన్, నేను మామయ్య మీద ఒక కన్నేసి ఉంచుతాను. నాకు ఏదన్నా అనుమానం వస్తే
అది నీకొచ్చి చెప్తాను. ఓకే రా చాప్, ఓకే. మన ఇద్దరం కలిసి మామయ్య ఏం చేస్తున్నాడో కనిపెట్టాలి. వ్యూవర్స్, మామయ్య ఏం చేస్తున్నాడో మీకు కూడా తెలియాలా? అలా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకుని రెడీగా ఉండండి. అరే, పిల్లలకి ఏదో అనుమానం వస్తున్నట్టుంది. ఈ విషయాన్ని నేను ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర దాచగలుగుతానో ఏమో నాకైతే తెలియట్లేదు. నా వల్ల వాళ్ళు ప్రమాదంలో పడడం నాకైతే ఇష్టం లేదు. One eternity later. అరే, మళ్ళీ ఏదో పోలీస్ సైరన్ వినబడుతుంది. అంటే నేను ఇక వెళ్లాల్సిన సమయం వచ్చిందనుకుంటా. అరే మామయ్య ఏంటి ఈ సమయంలో బయటకు వచ్చాడు? నేను చూస్తున్నది నిజమేనా? మామయ్య ఏంటి అలా మారిపోయాడు? ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. ఓరి బాబోయ్, మామయ్య ఏంటి అలా ఎగిరిపోయాడు? అరే చించాన్, చించాన్ త్వరగా లెగరా, మామయ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అలా అరుస్తున్నావు ఏంట్రా? అసలు ఏమైంది ఇప్పుడు? అరే చించాన్, నాతో రారా. మామయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తే నీకు దిమ్మ తిరిగిపోతుంది. వస్తున్నాను రా. అరే చాప్, ఏం చెప్తున్నావురా నువ్వు? మన మామయ్య మార్నింగ్ చూస్తున్న నైట్ మ్యాన్? అవునరా చించాన్, నా కళ్ళారా నేనే చూసాను. మామయ్య నైట్ మ్యాన్ లో మారాడురా నా కళ్ళ ముందే. ఏమోరా చాప్, నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా అయోమయంగా ఉంది. నిజంగానే మామయ్యకి అంత సీన్ ఉందంటావా? ఉందిరా, నేను కొంచెం సేపుల్లో ప్రూవ్ చేస్తాను. నాకైతే మామయ్య స్మెల్ ఇక్కడ దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అరే చించాన్, అక్కడ ఎవరు కనపడుతున్నారు చూడు. రారా, దగ్గరగా వెళ్ళి చూద్దాం పద. అరే రే చాపు, మెల్లిగా పరిగెట్టు, వస్తున్నా. అరే చాప్, ఆ నైట్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు రా. ఎన్నిసార్లు చెప్పాలరా, నైట్ మ్యాన్ కాదు ఆయన మన మామయ్య. అరే సరే సరే, సైలెంట్ గా చూడు. చివరిగా మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పటికైనా ఇలాంటి పనులు మానేసేయండి. వెళ్ళి ప్రశాంతంగా బతకండి, ఏదైనా జాబ్ చేసుకోండి. ఎవరికి ఇవన్నీ చెప్తున్నావు? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా మేమివే పనులు చేస్తాం. నీకు ఎంత బాగా చెప్దాం అనుకున్నా వినేలా లేవుగా. సరే, ఇక నాకు కూడా తప్పట్లేదు. కాచుకోండి. ముందు వీడితో మొదలు పెడతాను. ఎక్కడికి వెళ్తున్నావురా? చెబితే విన్నావా నువ్వు? ఎంత మర్యాదగా చెప్పాను నీకు. వినుంటే మీరు కనీసం ప్రాణాలతో ఉండేవాళ్ళు. ఇందులో నా తప్పేమీ లేదు, మొత్తం మీ వల్లే జరిగింది. ఒరే చించాను, చూసావా? పద మామయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. మామయ్య ఎక్కడికి వెళ్ళక ఆగు. అవును, కదలకూడదు, నువ్వు ఇక్కడ ఉండు మామయ్య. అరే, వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? అయినా నన్ను మామయ్య అని పిలుస్తున్నారేంటి? పంపతీసి వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? ఏమీ తెలియనట్టే నటిద్దాం. ఏంటి పిల్లలు, ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు? మీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. మీరిక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి. మామయ్య ఇంకో చాలు, నువ్వు మా మామయ్య అని తెలుసు నాకు. దొరికిపోయావు, నిజాన్ని ఒప్పుకో. ఏంటి మీ మామయ్య? ఎవరతను? నాకు అతను ఎవరో తెలీదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈయన ఇలా ఒప్పుకునేలా లేడు. ఒక పని చేద్దాం. మామయ్య, నువ్వు ఒప్పుకోపోతే నేను రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళను. నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదా? రే, ఏంట్రా సించాన్, స్కూల్ కి వెళ్ళవా? నీ కోసం అంత కష్టపడి నేను ఫీజులు కడుతుంటే నువ్వు స్కూల్ కి వెళ్ళాలని మారం చేస్తావా? ఎలా వెళ్ళకుండా ఉంటావో నేనే చూస్తాను. అరే చాపు, మామయ్య దొరికాడ్రా. అవును మామయ్య, నువ్వు ఒప్పుకున్నా చూసావా? ఓ షట్, పేరుకి సూపర్ హీరోని అయ్యాను కానీ వీళ్ళకి దొరికిపోయాను రా బాబు. ఇక మనం ఒప్పుకోవడమే మంచిది. సరేరా పిల్లలు, ఇంకా దొరికిపోయానులే. నేనే మీ మామయ్యని. చెప్పండి ఇంకా ఇప్పుడు నాకు ఏ పనిష్మెంట్ ఇస్తారో ఏంటో. మామయ్య, మేమెందుకు మామయ్య నీకు పనిష్మెంట్ ఇస్తాం? నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఇంతకే నీకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? ఏమోరా సించాన్, మొన్న కరెంట్ పోయిందని చెప్పి బయట పడుకున్నాను కదా. అలా చూడు పైకి, ఆ చందమామని చూసి నేను ఒక కోరిక కోరుకున్నాను, అంతే. వెంటనే నేను ఇలా మారిపోయాను రా. నాకిన్ని సూపర్ పవర్స్ వచ్చాయని నేనే అనుకోలేదు మొదట్లో. మెల్లగా నాకు కూడా అర్థమైంది ఇదంతా నిజమేనని. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? ఆ చందమామని అడిగితే పవర్స్ ఇచ్చేసిందంట. భలే జోక్ చేస్తున్నావు మామయ్య నువ్వు. అరే సించాన్ గా, నేను ఇప్పుడు చెప్తుంది నిజం రా బాబు. అయినా ఇలాంటి ప్లేస్ లో మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. తొందరగా ఇంటికి వెళ్దాం పదండి. మామయ్య, నువ్వు గాలిపటం లాగా భలే ఎగురుతున్నావు కదా, అలానే ఎగురు. మేము కూడా నీ వెనకే పరిగెట్టుకుంటూ వస్తాం. ఏంట్రా సించాన్, గాలిపటమా? సరే సరేలే, నువ్వేదైనా అనుకో. జాగ్రత్తగా రండి. మామయ్య, నువ్వు మొత్తం మీద సూపర్ హీరో అయిపోయావు కదా ఇప్పుడు. అవునరా సించాన్, సూపర్ హీరో సూట్ కి నైట్ మ్యాన్ అని చెప్పి పేరు కూడా పెట్టాను. ఎలా ఉంది? బాగుంది, కానీ నైట్ మ్యాన్ ఏంటి మామయ్య?
బాగుంది గాని నైట్ మ్యాన్ ఏంటి మామయ్య? యాక్చువల్ గా మూన్ నైట్ మ్యాన్ అని పేరు పెడదాం అనుకున్నారా, ఎందుకంటే మూన్ నుంచే కదా నాకు పవర్స్ వచ్చాయి. కాకపోతే అది పెద్దగా ఉందని నైట్ మ్యాన్ అని మార్చుకున్నాను. భలేగా ఉంది మామయ్య, సూపర్ సూపర్. సరేరా పిల్లలు, బాగా లేట్ అవుతుంది, మీరు పడుకోండి. ఇంకా ముందే పొద్దున్నే స్కూల్ కి వెళ్ళాలి కదరా షించాన్. అవును మామయ్య, నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. A few moments later. అమ్మయ్య, మామయ్య మొత్తిగా నిద్రపోతున్నాడు. ఇదే సరైన సమయం. ఆ చంద్రుడు ఏంటి చాలా వింతగా ఉన్నాడు. ఇలాంటి చంద్రుడిని నేను ఎప్పుడు చూడలేదే. అయినా మామయ్య చెప్పేది నిజమే అంటారా గాయ్స్? చంద్రుడితో మాట్లాడాడు, ఏదో కోరుకున్నాడు, అది తీరిపోయిందంట. మామయ్య ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నాడు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు థానోస్ అవ్వాలనుకుంటే అయిపోతానా ఏంటి? ఈ పిల్లవాడేదో కోరుకున్నాడే ఏంటి? థానోస్ అవ్వాలా? సరే నీ ఇష్టం, నేనెందుకు కాదంటాను. తదాస్తు. అసలు ఏం జరిగింది? నేనేంటి చాలా పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నా బాడీ ఏంటి ఇలా ఉంది? నేను కొంప తీసి నిజంగానే థానోస్ అయిపోయానా? నువ్వు నిజంగానే థానోస్ గా మారిపోయావు. ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? నాకు నిజంగానే ఏం అర్థం కావట్లేదు. నా బాడీలోకి నువ్వే వచ్చి నీకేమీ అర్థం కావట్లేదు అని ఎలా అంటున్నావు? మాట్లాడుతుంది థానోస్ అయ్యి ఏంటి కొంప తీసి? అవును, నువ్వు నా బాడీని కంట్రోల్ చేయగలను అనుకుంటున్నావా? నా పవర్ ఏంటో చూడాలనుందా? ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తాను నేను. ఎవ్వరిని వదిలిపెట్టను. ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో. మీరందరూ జంతువుల్లా మారిపోండి, ఒక్కరిని కూడా వదలను. అందరూ మారిపోయారా? ఎవర్రా నాకు అడ్డం వచ్చేది? ఎవరొచ్చినా అయిపోయారు. ఎరా గుండుగా. అబ్బా, మళ్ళీ పోలీస్ సైరన్ ఏంట్రా? ఇందాకే కదా పడుకున్నది. అరే షించాన్, రే షించాన్, ఎక్కడికి వెళ్ళావా? అరే షించాన్, షించాన్, అరే చాప్, షించాన్ గారు కనిపించాడా నీకేమైనా? చించన్ గోడు, ఇందాక ఏదో పైకి ఎక్కుతున్నట్టు సౌండ్స్ వచ్చాయి. అది నువ్వే అనుకున్నా మామయ్య, అందుకే నేను మళ్ళీ పడుకున్నా. లేదురా, లేదు, అది నేను కాదు. షించాన్ గారు పైకి వెళ్ళాడా ఏంటి? ఎందుకో ఆ పోలీస్ సైరన్లు మళ్ళీ వస్తున్నాయిరా. ఏదో ప్రమాదం వచ్చింది, నేను మళ్ళీ వెళ్ళాలి. ఈ షించాన్ గారు ఎక్కడున్నాడో ఏంటో. అరే షించాన్, షించాన్, అరే ఏంటి వీడిక్కడ కూడా లేడు? అరే చాప్, చాప్, అరే చాప్, షించాన్ గారు కనబడట్లేదురా. నాకేదో భయంగా ఉంది. అలాగే పోలీస్ హారన్స్ కూడా వస్తున్నాయి. మేబీ సిటీలో ఏదో తప్పు జరుగుతుంది. నువ్వు వెళ్ళి షించాన్ గారు ఎక్కడున్నాడో వెతుకు. నీకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు చెప్పు, అర్థమవుతుందా? అలాగే మామయ్య, చించన్ గడ్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి సిటీలో ఉన్న సమస్యలు చూసుకో. ఓకే రా చాప్, జాగ్రత్తగా ఉండు. అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను చూస్తుంది నిజమేనా? అక్కడున్నది థానోసే కదా? ఒరే బాబోయ్, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడాలి. వామ్మో, నిజంగానే నేను చూస్తుంది థానోస్ ని. ఒరి నాయనో, థానోస్ ఎలా వచ్చాడు అసలు ఇక్కడికి? ఎవరు నువ్వు? నువ్వు సాధారణమైన మానవుల్లా కనబడట్లేదు. నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడే సూపర్ హీరోనా? నీలాంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. థానోస్, నేను నీ అంత బలవంతుణ్ణి కాదు. కానీ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఈ విధ్వంసాన్ని చేస్తున్నావు? మామయ్య, మామయ్య, నేనే మామయ్య చించాన్ని. నాకు తెలియకుండా వేళకోళంగా ఆ చంద్రుణ్ణి వరమడిగాను. థానోస్ లా మార్చమని చెప్పాను, నన్ను ఇలా మార్చేసింది. రే షించాన్, ఎంత పని చేసావురా? అయినా ఈ విధ్వంసం అంతా ఎందుకు చేస్తున్నావు? నేను కాదు మామయ్య, నేను కాదు. నేనే చేస్తున్నాను ఈ విధ్వంసాన్ని. థానోస్, అది నేనే.
రే ఏం మాట్లాడుతున్నారా షించాన్? ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నావేంటి? మామయ్య నేను ఆ థానస్ బాడీని కంట్రోల్ చేయలేకపోతున్నాను మామయ్య. నన్ను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. నన్ను ఈ భూమి మీదకి రప్పించినందుకు థ్యాంక్స్ షించాన్. థానోస్, నాకు అర్థమైంది. నువ్వు ఈ భూమిని మళ్ళీ ఆక్రమించుకుందాం అనుకుంటున్నావు. దొరకక నీకు ఒక ఛాన్స్ దొరికింది, కానీ అది నేను కానివ్వను. ఎక్కడికి వెళ్ళాడు ఈ థానోస్? నిన్ను ఇలా కాదు. అయ్యో గాయ్స్, మా మామయ్య చాలా కష్టపడుతున్నాడు. మనమే మామయ్యకి ఎలా అయినా హెల్ప్ చేయాలి. చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మామయ్యకి ఇంకా పవర్ పెరుగుతుంది. పాపం ఆ కుక్క ఏదో కోరుకుంటుంది. దాని కోరిక నేను నెరవేరుస్తాను. నేనైతే ఆల్రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు కూడా చేసుకోండి పిల్లలు. మామయ్య నువ్వు గెలిచావు, మామయ్య నువ్వు గెలిచావు. కాకపోతే మన చించాన్ గాడు అలానే పడున్నాడు మామయ్య. పాపం వాడి బాడీ కూడా చేంజ్ అవ్వలేదు. ఈ సమస్యకి పరిష్కారం ఎవరిస్తారో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మన షించాన్ గాడు వెనక్కి తిరిగి రావాలంటే మన వ్యూవర్స్ మాత్రమే ఆ పని చేయగలుగుతారు. వ్యూవర్స్ కమాన్, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే అందరూ లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య చాలా మంది లైక్ చేస్తున్నారు మామయ్య. అయ్యి మామయ్య నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. నాకు తెలుసురా షించాన్, మన వ్యూవర్స్ ఎంత పవర్ఫుల్. అవును మామయ్య, నిజమే. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి ఎపిసోడ్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకొక మంచి వీడియో వెయిట్ చేస్తుంది. క్లిక్ చేసి వెంటనే చూసేయండి. బాయ్ బాయ్.